నాన్నా అంటూ ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తూ 2 లివర్ ఎక్స్ట్రా మీది మొత్తం 1000 రూపీస్ అయింది అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఫేమస్ అయ్యారు స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిలోమీటర్లకు కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి మరీ కుమారి ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సినిమా ప్రమోషన్స్లో భాగంగా సందీప్ కిషన్, వర్ష కూడా ఆంటీ చేతి వంట రుచి చూశారు. దాంతో ఆవిడ ఫుడ్కు గిరాకీ బాగా పెరిగింది. ఇంతకీ ఆమె దగ్గర ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో తెలుసా? కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య నడుస్తుంది. వెజ్లో వైట్ రైస్, బగారా రైస్, లెమన్ రైస్, టమాటా రైస్, గోంగూర రైస్, గోబీ రైస్, జీరా రైస్, పెరుగన్నం ఆంటీ స్పెషల్. ఇక నాన్ వెజ్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, మటన్ లివర్, బోటీ కర్రీ, తలకాయ కూర, చేపల కూర, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ ఆంటీ దగ్గర చాలా ఫేమస్. దీంతో ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి బైకులు, కార్లలో వస్తున్న యువకులు రోడ్డు మీదే వాటిని పార్క్ చేస్తున్నారు. దీంతో రద్దీ ఎక్కువైపోయి ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇది ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఆమెపై కేసులు నమోదు చేశారు. ఏ మీడియా ద్వారా అయితే ఫేమస్ అయ్యారో అదే మీడియా ఆమె కొంప ముంచింది. ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఉంది. ఆ ఏరియా ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. అలాంటిది వైరల్ ఆంటీ దగ్గరకు ఫుడ్ తినేందుకు జనాలు ఒక్కసారిగా రావడంతో రష్ మరింతగా కనిపిస్తోంది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి కేసులు నమోదు చేశారు. అక్కడి నుంచి ఫుడ్ స్టాల్ కూడా ఖాళీ చేయించారు. వారం పాటు దుకాణం బంద్ చేయాలని, ఈలోపు జీహెచ్ఎంసీ సమన్వయంతో మరో చోట ఫుడ్ కోర్ట్ తెలుసుకోవాలని సూచించారు. అయితే కుమారి ఆంటీ మీద కేసు వ్యవహారం ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతోంది. రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ కుటుంబం మీద ఇంతలా పగబట్టాలా అని కొందరు, పెద్దవాళ్ళను వదిలేసి ఇలాంటి వారి మీద కేసులు పెడతారా అంటూ ఇంకొందరు, ఇలా చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీకి మద్దతుగా పోస్టులు పెడుతున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఆంటీ మళ్ళీ వైరల్ అవుతోంది. ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్లో కేవలం 5 కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోందట. ప్రేమగా వడ్డించే ఆమె విధానంతో అందరూ ఫిదా అయ్యేవారు. జనాలు ఎక్కువగా ఆమె దగ్గరికి వస్తుండడం గమనించిన కొందరు ఫుడ్ బ్లాగర్స్ ఆమెపై వీడియోలు తీసి పెట్టడంతో యూట్యూబ్లో ఇప్పుడు ఆమె ఓ సెన్సేషన్గా మారిపోయింది. ఆ వీడియోలు వైరల్ అవుతుండడంతో కేవలం యువతే కాదు, సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే ఆమె ఎంతగా ఫేమస్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పాపులారిటీ క్రేజే కుమారి ఆంటీని కష్టాల్లోకి నెట్టేసింది. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని కుమారి ఆంటీకి పోలీసులు తేల్చి చెప్పేశారు. దీంతో ఆమెకు ట్రాఫిక్ పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది. ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించడంతో కుమారి ఆంటీ ఎమోషనల్ అయ్యారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియా వల్లే నాకు ఇంత పేరొచ్చింది, ఇప్పుడు కూడా మీడియానే నాకు న్యాయం చేయాలి. ట్రాఫిక్కు ఆటంకం కలిగించవద్దంటూ నా దగ్గరకు భోజనం చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. నాతో పాటు ఇక్కడ చాలామంది స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం నా స్టాల్ను మాత్రమే క్లోజ్ చేయాలని చెబుతున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వ్యూస్ కోసం కుమారి ఆంటీ బిజినెస్ను రోడ్డు మీదకు లాగారని, ఇప్పుడు ఆ పాపులారిటీనే ఆమె బిజినెస్కు శాపంగా మారిందని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.